ఆర్గానిక్ మామిడి అల్లం. ఆర్గానిక్ ఎందుకంటే ఇంట్లో సొంతంగా పండించాను. లాస్ట్ ఇయర్ ఒక పావు కిలో రూ. 60 పెట్టి మామిడల్లం తీసుకొచ్చి అల్ల పచ్చడి పట్టమని మా అమ్మని అడిగాను. చేస్తాను ఆవిడ వాయిదాలు కొట్టింది. వాయిదాలన్నీ తీర్పు చేద్దామనే టయానికి సగం పైగా మేము వంటల్లోనూ, ఉప్మాల్లోనూ, పచ్చళ్ళలోనూ వా వాడేసుకున్నాం అల్లం. కొన్నిటికి మొలకలొచ్చింది. ఆ మొలకలొచ్చిన వాటిని తీసుకొచ్చి టబ్బుల్లో పెట్టుకున్నాం అనమాట. అలా పెట్టుకుంటే అప్పటినుంచి టబ్బుల్లో కొద్దిగా మట్టి, ఎరువు, ఇసుక అన్నీ వేసి పెట్టేసి ఒకసారి తర్వాత నుంచి 8 నెలలు అలాగా నీళ్లు పోసాం. నీళ్లు పోసినాక మొక్కలొచ్చినాయి. ఆ మొక్కలన్నీ కొద్దిగా పెరిగి వాలిపోయి ఎండిపోయినాయి. ఎండిపోయినాక వారం రోజులు నీళ్లు పోయడం మానేసి భోగి రోజు ఒక సెలవు వచ్చిందని పిల్లలు నేను ఇది తవ్వి తీసుకున్నాం అనమాట. భోగి రోజు తీసుకుని మదర్ ఉంటుంది. ఈ పందికొక్కులు వచ్చి ఇది నాటేసినవి అంతా తవ్వేసినట్టు. ఈ మదర్ ఉంది, మదర్ చెట్టు దుంప, తల్లి దుంపని మళ్ళీ పంట కోసం అని చెప్పి నేను టబ్బుల్లో వేసి పెడితే పందికొక్కు వచ్చి రోజు తవ్వేస్తుంది. అది ఎక్కడ పెట్టేస్తుందో ఏంటో చూసి మళ్ళీ నేను లోన నాటేస్తున్నాను అనమాట. ఇదిగో ఇది పావు కిలో తేలిందనమాట. దీన్ని ఇలానే అంటే సంక్రాంతి భోగి నాడు తీసిన దాన్ని శివరాత్రి దాటే వరకు కూడా అలాగే ఉంచేశాను. ఎందుకంటే ముదరాలి కదా, తడితో తీస్తే బాగోదు, కొన్ని రోజులు ముదరాలి అన్న ఉద్దేశంతో అలా ఆరబెట్టేసి ఉంచాను. శివరాత్రి వెళ్ళినాక ఒక వారం లాస్ట్ వీక్ చూసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాము. ఇది ఇందులోంచి పెద్ద దుంప ఉంది ఒకటి, మామూలు దుంప అల్లం కూడా కొద్దిగా ఉందన్నమాట. మామూలు అల్లం కొద్దిగా శివరాత్రి నాడు స్వయం పాకంలో ఇచ్చాను. ఎందుకంటే సొంతంగా కష్టపడి పండించాం కదా, దేవుడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో. తర్వాత దీన్ని శుభ్రంగా చెక్కు తీసుకున్నాం. చెక్కు తీసుకునేటప్పుడు లోన తడి జిడ్డుగా ఉంటుంది. మామూలు అల్లానికి అలాగ ఉండదు, కానీ ఇది జిడ్డుగా ఉంటుంది. అందుకని బట్టలో పెట్టుకుని చేతులు కత్తి పీలరు తుడిచేసుకుంటూ ప్రతిదానికి తుడుచుకుంటూ మళ్ళీ తీసుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే చెయ్యి జారిపోతుంది. తర్వాత మా అమ్మకి వేయించి ఇచ్చేసినాక మా అమ్మ బెల్లము, పండుమిరకాయల పేస్ట్ ఉంది, కారమైనా వేసుకోవచ్చు, పండుమిరకాయల పేస్టు, చింతపండు, బెల్లము, ఉప్పు ఇవన్నీ వేసి రుబ్బింది. ఇంకా పచ్చళ్ళకి దేనికి పోపు లేదనమాట. ఇది తింటే అన్నంలో పోపు లేకుండా తింటేనే అన్నంలో అద్భుతంగా ఉంది. మామిడికాయ పచ్చడి అల్లము కలిపి పెట్టినట్టు చక్కటి వాసన, నోరూరించే రుచి అద్భుతంగా ఉందన్నమాట. ఇంట్లో చక్కగా పండించాం కాబట్టి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.